సేవ్యంతం శ్రీ జయేంద్రం నమామ్యహం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు మనం భాగ్యనగరంలో ఉన్నామా, లేదు కంచిలో ఉన్నామా, లేదు మధురై మీనాక్షి ఊర్లో మధురై పట్టణంలో ఉన్నామా అని అలాంటి భావనతో కంచిని ఇక్కడి దగ్గరికే భాగ్యనగరానికి తీసుకొచ్చారు. మధురై మీనాక్షి అమ్మవారిని దర్శనాన్ని కూడా ఇక్కడే చేశారు. ఈ భక్తి టీవీ తరఫున మన నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు రచన, ఇంకా వీరి మిత్రులు అందరూ కూడా కలుసుకొని, కృష్ణారెడ్డి గారు అందరూ కలుసుకొని ఈ కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని గత 14 సంవత్సరంగా 12 సంవత్సరాలకు ఒక తూరి ఆంధ్రదేశంలో కృష్ణా పుష్కరం, గోదావరి పుష్కరం ఇవన్నీ మనం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్కరం లాగా భక్తి టీవీ తరఫున ఈ కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని తెలంగాణ భాగ్యనగర భక్తులందరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మంచి విశేషమైన ఈ కార్యక్రమం కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటారు. ఆది శంకరాచార్యులు మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాన్నిధి అని చెప్పారు. ఇలా మీనాక్షి పంచరత్నం అని ఒక స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు రాశారు. కారుణ్య వారాన్నిధి, కరుణా సముద్రమైన మీనాక్షి అమ్మవారిని నేను ప్రణామం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఆది శంకరాచార్యులు చెప్పారు. అలా మీనాక్షి సుందరేశ్వర స్వామి ఉత్సవం మధురైలో మంచిగా జరుగుతుంది. అక్కడ వైగై నది అని ఒక నది ఉంటుంది. ఆ నదిలో మహావిష్ణువు వస్తారు, ఉత్సవాలన్నీ జరుగుతాయి. అలా మధురై ఉత్సవంలాగా ఈరోజు ఇంత శోభతో మంచిగా చేశారు. కామాక్షి, కామాక్షి అని 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు మనకు అవసరమైన అన్ని అనుగ్రహాన్ని అందిస్తాయి అని లలితోపాఖ్యానం అనే గ్రంథంలో చెప్పబడినది. కామాక్షీతి త్రయో వర్ణాః సర్వమంగళ హేతవః అని లలితోపాఖ్యానం అనే శ్రీ విద్యా గ్రంథంలో ఇలా చెప్పబడింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఏ పద్యాలు మనం చదువుకుంటున్నామో అలాంటి సర్వమంగళాన్ని ఇచ్చే అమ్మవారుగా కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు. విశాలాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి అంటారు. అలా త్రిశక్తికి పూజలు చేస్తున్న కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. యాదృచ్ఛికంగా మీరు తెలిసి చేశారో లేదు తెలియకుండానే చేశారో, ఈరోజు ఈ సమయం అనేది, ఈ రాత్రి పూట అనేది మఖా నక్షత్రం తర్వాత కార్తీక మాసంలో ఈ పుబ్బ నక్షత్రంలో కంచి కామాక్షి అమ్మవారు దర్శనం, ఆవిర్భావం, ప్రకటనం, లోకానికి దర్శనమిచ్చిన రోజు ఈ రోజు, ఈ సమయం. అది ఈ గొప్ప విశేషం. మీరు భక్తి టీవీ వాళ్ళు దీన్ని తెలుసుకుని చేశారో, యాదర్శంగా చేశారో, మొత్తానికి ఈ అదృష్టమైన విషయం. కంచిలో 5 కామాక్షి అమ్మవారు, ఒకటి విలాకాశ కామాక్షి అని పేరు. గర్భగుడిలో 5-6 ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారం నుంచి అమ్మవారు ఈ స్వరూపంలో, ఈ
ఇప్పుడు ఏ స్వరూపంలో చతుర్భుజంలో మనం చూస్తున్నాము, పద్మాసనంలో చూస్తున్నాము, ఈ స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చిన రోజు ఈ రోజు ఐపసి పూర్వం వారందరూ కూడా స్వయంగా వెళ్ళి ఆ పాద అభిషేకం చేస్తారు. ఆ గర్భగుడి లోపల ఈ ద్వారాలు ఉన్నాయి. బిలాకాశం ద్వారం అంటే బిలం. ఆ బిలాకాశం నుంచి అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనం ఇచ్చిన నక్షత్రము ఈ కుంభా నక్షత్రము, కార్తీక మాసం. రెండవది తపస్సు కామాక్షి. అమ్మవారు తపస్సు చేసింది. ఒక కాలు అలా పైకి పెట్టుకుని ఆ చిన్నగుండ సంస్కృత దేవకావ్య సంస్కృత పంచాగ్నిగుండ మధ్యలో ఆ తపస్సు చేసింది. అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి. మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి. కామారి కామాన్ కమలాసనస్థాన్ కావ్యప్రదాన్ కంకణ భూషహస్తాన్ కాంచీ నివాసాన్ కనక ప్రభాసాన్ కామాక్షి దేవీం కలయామి చిత్తే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ గజాసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిత్కరణ కౌముదీ ధారే అని కామాక్షి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశక్తి అని 500 పద్యాలు ఉన్నాయి. ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహాశక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన 500 పద్యాలు ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకము. చూసా ఎంత బాగుందో అలా అక్కడ తీయాలి. అది ఫస్ట్ ఏదైనా ఒకటి నట్టుకుంటుందండి, ఒక్కసారి కాదు ఇది అది బాగుంది. ఫస్ట్ చూడు ఎంత బాగా ఎక్స్పాండ్ అయిందో. ఇది నువ్వు అలాగే పెట్టాం కదా, అలాగే పెట్టాలి. అంటే ఇదే తీసాక ఇలా ముద్ద చేసి పెట్టి తొందరగా ఆర్తిచ్చేది. ఎంత ఒకటి ఏం వదిలేసి ఇంచుకోదు. కరెక్టే పెట్టా వదిలేసి అంతా కూడా ఆయిల్ అంటావు అంతే, ఇంకేం లేదు. అంతా ఒకటే నువ్వు అనుకోవద్దు. అది లెఫ్ట్ కరెక్ట్ ఒక ముద్దగా వచ్చేస్తున్నావు. ఇదంతా ఎక్స్పాండ్ అవుతుంది. రెండు ఒకటే. చాలా సింహం ఉందా రావాలన్నా అలా ఏం లేదు. తర్వాత చక్ర స్నానంతో పూర్తి అయ్యే ఆ కంచి కామాక్షి ఉత్సవ కామాక్షి. ఆ ఉత్సవ కామాక్షికి రెండు వైపులు కూడా మహాలక్ష్మి అమ్మవారు, తర్వాత సరస్వతీదేవి ఇద్దరు ఉంటారు. సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అది పేరు. అలా రమాదేవి గారు, ఇక్కడ ఈ సరస్వతీదేవి అని ఇద్దరు ఉంటారు. ఉభయదేవి సమేతంగా కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. 5వ కామాక్షి బంగారు కామాక్షి, బ్రహ్మదేవుడు పూజించిన కామాక్షి. ఇది వరకు ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే 400 సంవత్సరాల మూర్పు వరకు ఉండేవారు. తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూరులో ఆ బంగారు కామాక్షి అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇక్కడ రాసిపెట్టి ఉంటారు కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని. పాదుకల్ని పూజలు చేస్తారు. మన పెద్ద స్వామివారు అలా పెట్టారు. అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు. ఇలా 5 కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఏన శిశు దీర్ఘలోచనం ఏన పరిపంక్తి సంతతం భజతాం
ఏకాంబరనాథ జీవితం ఏవం పదదూరం ఏకం అవలంబే. ఏవం పదదూరం, ఇలా ఇంతవరకు అని చెప్పగలగడం కాదు, సాధ్యం కాదు. అలాంటి మహిళతో కలిగిన ఏకాంబరేశ్వరుడు, ఆ ఏకాంబరేశ్వరుడు అనే ఆయన ఉమాలింగన మూర్తి. పార్వతీదేవి ఇసుకతో మట్టితో శివలింగం చేసి, ఆ మట్టితో ఇసుకతో శివలింగం చేయటం అనేది ఆంధ్రదేశంలో కూడా తరతరాలుగా ఉండే ఒక ఆచారం. పార్థివ శివలింగ పూజనం అంటారు. గోదావరి విమల తీర్థ కృతావగాహ లింగేషు సైకతమయేషు శివం విభావ్య అని ఆ నదీ ఒడ్డున ఉండే ఆ మట్టితో పార్థివ శివలింగ పూజనం చేసి ఇప్పుడు కూడా ఆంధ్రదేశంలో అలా పార్థివ శివలింగ పూజనం అనే ఆచారం ఉంటుంది. అలా కంచిలో పార్వతీదేవి అమ్మవారు శివలింగం పట్టి చేసి ఆ శివ పూజ చేసిన పుణ్యక్షేత్రము పృథివీ క్షేత్రము. చింతయమా కందమూల కందం చేతశ్రీ సోమాస్కందం సామ్రాజ్యప్రద చరణారవిందం మణిమయ కాంచీ సదనం అని ముత్తుస్వామి దీక్షతులు ప్రతిరోజు చెప్తున్నారు. ఒక మామిడి చెట్టు కింద, ఆ మామిడి చెట్టు అనేది యుగయుగాలుగా వస్తున్న మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు కింద రకరకాల దాంట్లో రసం ఉంటుంది. ఒకటి తీపుగా ఉంటుంది, ఇంకొకటి ఒక రకంగా ఉంటుంది. అలాంటి వివిధ రసాలతో ఉంటుంది ఆ చెట్టు. ఆ పురాతనమైన ఆ మామిడి చెట్టు కింద సహకార మూలదేశే సంవిద్రూప కుటుంబిని రమతే. ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు. అంటే మనుష్యుడి యొక్క జీవితంలో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఆ పేరుకి సహకారం అని పేరు. ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు. ఆ మామిడి చెట్టు కింద ఆ ఏకాంబరేశ్వరుడిని పూజించింది. అందుకని ఇప్పుడు కూడా ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క విగ్రహంలో అమ్మవారి యొక్క కంకణాలు ముద్ర కింద ఉంటుందంట. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణం లింగం ఏకాంబరనాథస్య సైకతం సముపాస్మహే. సైకత లింగం అంటే ఇసుకతో చేసిన లింగం. ఆ పృథివీ క్షేత్రం నమస్య గత్య యచ ప్రవాహిక యచ అది శ్రీరుద్రంలో అలా సైకతం అని చెప్తారు. అలాంటి గొప్ప పంచభూతంలో మొదలైన ఆ పృథివీ క్షేత్రం యొక్క ఏకాంబరేశ్వరుడు యొక్క ఆ కళ్యాణోత్సవాన్ని మీరు చేసుకున్నారు. ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క కళ్యాణోత్సవం పాల్గొన మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ఈ ఆంధ్రదేశ ఆచారంలాగా తమిళనాడైనా అక్కడ రాత్రిపూట పెళ్లి జరుగుతుంది. మంగళసూత్రాలు కూడా బొట్టు ఇక్కడ ఆంధ్రదేశం లాగానే ఉంటుంది బొట్టు. తర్వాత అక్కడ కన్యాపక్షంలో అమ్మవారి తరఫున కూర్చునే వారు కూడా తెలుగు వాళ్ళే ఇలా కూర్చుని మధుపర్కం చేసి ఇప్పుడు కూడా ఆ మూడు కూడా ఉండేది ప్రాంతం తమిళనాడైనా రాత్రుల్లో పెళ్ళి, ఈ బొట్టులు కట్టించి పెళ్ళి, ఈ మధుపర్కం ఈ కన్యాదానం చేసే కుటుంబం అనేది తెలుగు వాళ్ళు. అలా మంచిగా ఇప్పుడు కూడా జరుగుతున్నది. మైత్రే ముహూర్తే శశలాంఛనేన యోగంగతాసు ఉత్తర ఫల్గునీషు అని ఆ పాల్గొన మాసంలో ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఆ కంచిలో ఒక విశేషం ఏమంటే ఆ కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఆ ముహూర్తంలో అక్కడ ఉండే పల్లెటూరు గ్రామ ప్రజలందరూ కూడా వారు నిశ్చయించుకున్న ఆ పెళ్లిని ఈ అమ్మవారి కళ్యాణోత్సవ సమయంలో జరుపుకుంటారు. అది కంచి విశేషం. అక్కడ రాత్రిపూట ఆ ముహూర్తంలో వాళ్ళు ఆ సమయంలో వాళ్ళందరూ వరవధువులు బొట్టు పెట్టుకుంటారు. అది ఇప్పుడు కూడా ఉండే గ్రామం పల్లెటూరు వాళ్ళందరూ కూడా అలా అక్కడ వచ్చి ఆ రోజు ఆ సమయంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు.
అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని, ఈ దీపోత్సవాన్ని, దీపం అనేది మన ధర్మంలో, మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఒక ఆచారము, ఒక పూజ. ఈ దీపోత్సవం అనేది ప్రతి ఇంటిలో ప్రతి దినము జరగవలసిన ఒక విషయం. కానీ దీన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది, దీన్ని మనం ప్రోత్సాహన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మన నరేంద్ర చౌదరి గారు, మా దంపతి గారు ఈ విషయాన్ని ముఖ్యంగా తీసుకుని ఈ కోటి దీప మహోత్సవాన్ని ఇంత అద్భుతంగా ఈ భాగ్యనగరంలో, హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము చేస్తున్నారు. ఈ ఉత్సవాన్ని మన గురువు గారు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రేమతో, వారు ఇంకా కృపాపాత్రుడుగా, ప్రేమపాత్రుడుగా మన చౌదరి గారు జయేంద్ర సరస్వతి స్వామి వారి కృపాపాత్రుడుగా దీన్ని అనేక సంవత్సరాలు నడిపారు. దీనికోసమే మన జయేంద్ర సరస్వతి స్వామి వారు హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ కోటి దీప మహోత్సవాన్ని ప్రారంభించారు. అందుకే మేము కూడా కొన్ని సంవత్సరంగా ఇక్కడ రావాలన్నా మేము అప్పుడు కంచిలో ఉన్నప్పుడు స్వామివారు రాగలిగారు. అలాగే మన కొత్త స్వామివారు వచ్చిన తర్వాత మేము కూడా రాగలిగాము. దీపోత్సవం అనేది మంచి అద్భుతంగా ఒక ఈవెంట్ లాగా ముఖ్యమైన సర్కార్ పరంగా కూడా ఈ ముఖ్యమైన ఈ ఉత్సవం కింద దీన్ని పరిగణించారని ఇప్పుడే మన చౌదరి గారు చెప్పారు. నేషనల్ ఫెస్టివల్ కింద, అలా రాజ్యోత్సవం కింద, రాజ్యోత్సవం అని కర్ణాటకలో చెప్పుకుంటారు, అలా రాజ్యోత్సవం కింద ఈ కోటి దీప మహోత్సవం అనేది భక్తి ప్రపత్తులతో మీరందరూ కూడా బాగా చేసుకుంటున్నారు. ఈ దీపోత్సవం అనేది రాజా మహారాజులు గారు శాసించిన కాలంలో అఖండ దీపం, అఖండ దీప్త్యా తమోహరం బాహ్యం అసాంతరంచ, లోపల్లో ఉండే చీకటి కూడా తొలగాలి, బయట ఉండే చీకటి కూడా తొలగాలి, నశించి జ్ఞానదీపేన భాస్వత అనే ఒక ఉద్దేశంతో ఈ దీపోత్సవాన్ని నడిపారు. మన శాస్త్రాలు ఏమి ఉంటాయో, వేద శాస్త్రాలు, వైఖానస భగవత్ శాస్త్రం, పాంచరాత్ర ఆగమం, శైవాగమం, ఇంకా అమ్మవారి పూజకి ముఖ్యమైన గ్రంథమైన సౌభాగ్య చింతామణి, ఇలాంటి అనేక గ్రంథాల్లో ఈ దీపోత్సవం గురించి వివరంగా చెప్పబడినది. అమ్మవారి యొక్క పూజకి సౌభాగ్య చింతామణి ఒక ముఖ్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఈ కార్తీక మాసంలో దీపోత్సవాల గురించి వివరంగా చెప్పారు. అలా పాంచరాత్ర ఆగమంలో, వామనావతారంలో ఈ మహావిష్ణువు వారు ఈ దానం తీసుకున్న తర్వాత, 3 అడుగులు దానం తీసుకున్న తర్వాత, ఆ మహాబలి చక్రవర్తి కోరుకున్న తర్వాత ఈ దీపోత్సవాన్ని మహావిష్ణువు యొక్క ఆశీర్వచనంతో జరిపించుకోవాలి అని ఆ పాంచరాత్ర ఆగమంలో చెప్పబడింది. అలా వైఖానసంలో కూడా ఈ కార్తీక దీపోత్సవాన్ని ఎంత వివరంగా చేసుకోవాలి, ఎలా చేయాలని విస్తృతంగా చెప్పబడింది. అలా శైవాగమంలో కూడా ఈ కారణాగమం, కామికాగమం, అజితాగమం, మకుటాగమం, ఇలా 28 ఆగమాలు ఉన్నాయి. వివిధ ఆగమాల్లో ఈ కార్తీక దీప ఉత్సవాన్ని గొప్పగా చెప్పారు. ఈ కార్తీక దీపం యొక్క ఉత్సవం యొక్క ఫలితము మనుష్యుడికి మాత్రమే కాకుండా పురుగులు అందరికీ కూడా ఈ మంచి పుణ్యాలు వస్తాయి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి నిత్యం స్వపచాహి విప్రాః ఉత్సవే తవ దీపస్య దీప్యమానే విభావసౌ కుక్కుళం ప్రక్షిపామ్యత్ర ప్రీతో భవ మహాబలే అని మహాబలి చక్రవర్తి యొక్క సంతృప్తి మహావిష్ణువు దగ్గర ఆయన కోరుకున్నాడు. ఈ ఉత్సవాన్ని 1983వ సంవత్సరము కర్నూలు నగరం నుంచి ముగ్గురు స్వాముల వారు కూడా ప్రతి గ్రామాన్ని చూస్తూ వెళ్ళగా తాడుపత్రి పక్కన ఔక్ అని ఒక ఊరిలో
ఈ కార్తీక దీప ఉత్సవాన్ని మన స్వాములందరూ జరిపారు. అలా ఈ కార్తీక దీప ఉత్సవం అనేది మన దేశానికి అంధకార నివృత్తి కలిగి మన దేశంలో అందరూ కూడా భారతీయులని ఒక ఏకతా భావంతో, హిందువులు అని ఒక ఏకతా భావంతో, మనమందరూ కూడా భక్తులు అని ఒక ఏకతా భావంతో దీన్ని నడుపుకోవాలి. భక్తుల మధ్యలో సాయంత్రంలో సంధ్యావందన సమయంలో, సంధ్యాకాలంలో, ఎందుకంటే ముఖ్యంగా సంధ్యా సమయంలో మన చౌదరి గారు అనుష్ఠానమంతా చేస్తూ అలాంటి భక్తి ఆచారాలన్నీ కూడా పాటిస్తారు. ఈ సంధ్యా సమయంలో 6 గంటల నుంచి 6:30 మధ్యలో ప్రజలందరూ కూడా దీపం వెలిగించి, నూనెతో దీపం వెలిగించి, ప్రభుత్వం వాళ్ళు కూడా పంచదార, బియ్యం, పప్పు ఇస్తున్నట్టుగా ఈ నువ్వులతో చేసిన ఈ తైలం ఏదైతే ఉన్నదో, ఆ నల్ల తైలం ఏముంటుందో దానికోసం ఏదైనా విశేష పథకాలన్నీ కూడా తీసుకొచ్చి దేవాదాయ శాఖ, ప్రభుత్వం వాళ్ళు కూడా మంచి నూనె సప్లై చేసి 6 గంటల నుంచి 6:30 వరకు ప్రతి ఇంటిలో కూడా ముగ్గులు వేసి ఈ దీపోత్సవాన్ని ప్రతినిత్యం కూడా మనం దీపాన్ని వెలిగించి ఈ దీపోత్సవాన్ని జరుపుకోవాలి. మన దేశంలో శాంతి, భద్రత, సుఖం అన్ని కలగటానికి, ఆర్థిక వికాసము, ఆతంక నిరాశం, దీనికోసము మన దేశం పూర్తిగా, భారతదేశం పూర్తిగా నిర్భయంగా ఉండటానికి, ఎవరికి భయం కలిగించాలో వాళ్ళకి కూడా భయం కలిగిస్తూ, ఎవరందరికీ కూడా అభయం కలిగించాలో ఈ అభయంతో మన దేశం భద్రంగా ఉండటానికి ఈ దీపోత్సవం అనేది ప్రజల మధ్యలో చైతన్యము, స్ఫూర్తి, ప్రేరణ, భక్తి, శ్రద్ధ, కారుణ్యం ఇలాంటి మంచి ఆత్మ గుణాలని పెంపొందించి ఈ భాగ్యనగరంలో జరిగే ఈ కార్తీక మాస కోటి దీప మహోత్సవం భక్తి టీవీ తరఫున చేస్తున్న ఈ మంచి కార్యక్రమం నమూనా దేవాలయం అని పుష్కర సమయంలో ఉంటాయి. ఇక్కడ నమూనా ఉత్సవాల్ని మీరు దీపం, శంఖము, డమరు ఇలాంటి మంచి మంచి అదే తీరుగా మంచిగా చేస్తున్నారు. మన దేశం యొక్క వికాసానికి విజ్ఞానం అవసరం, ఆర్థిక స్తోమత అవసరము, దాంతోపాటు కుటుంబ వ్యవస్థ, గుడి, గ్రామం ఈ 3 కూడా మంచిగా ఉండాలి. రూరల్ డెవలప్మెంటు, తర్వాత కుటుంబ సభ్యత, ఫ్యామిలీ వాల్యూస్ అది మంచిగా ఉండాలి. భక్తి అనేది ఉండాలి. దానికోసము గ్రామము, గుడి, కుటుంబం అని 3 విషయంలో కూడా ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, ధార్మికమైన సంస్థలు కానీ మంచి మంచి పని చేయాలి. ఈ భక్తి టీవీ ద్వారా అయోధ్య కార్యక్రమం కానీ, ఇంకా దేశంలో జరిగే మంచి మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా మంచి ఆదరణతో చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల ముందు మన ప్రధానమంత్రి గారు కూడా ఈ భక్తి టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక పీఠాధిపతులు, అనేక పండితులు అందరూ కూడా కలుసుకుని ఒక జ్ఞాన సంగమం కింద ఈ భక్తి టీవీ కార్యక్రమాన్ని మంచిగా చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవంలాగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమ రచనల్ని కూడా మంచిగా చేసి బాగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో కలుసుకుని ప్రతి ఇంటిలో మన ధర్మం, ప్రతి ఇంటిలో భారతీయ సంస్కృతి, ప్రతి ఇంటిలో మన ఆచార విచారాలని పాటిస్తూ ఈ దేశము 140 కోటి జనాభా ఉండే ఈ దేశంలో సమైక్యతకి, శాంతికి, వికాసానికి, భారతీయ సంస్కృతి, భారతీయ విజ్ఞానము, భారతీయ వికాసం కలగటానికి భాగ్యోదయం కింద ఇలాంటి ఉత్సవాల్ని ఇంకా ఉత్తరోత్తరం, ఇంకా విస్తృతంగా, విపులంగా, ఇంకా మంచిగా జరుపుకోవాలని ఈ కుటుంబము, ఇంకా వీరి బంధుమిత్రులందరికీ కూడా కంచి కామాక్షి అమ్మవారు ఆశీస్సులు, మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా మంచిగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక 2 చిత్రపటాల్ని వీరికి ఇస్తున్నాము.
మధురై మీనాక్షి గుడికి వెళ్ళినప్పుడు మన కంచి పరమాచార్యులు దీపం వెలిగించారు. ఆ పటము మన జయ సరస్వతి స్వామివారు దీనికి పీఠం కింద ఈ భక్తి టీవీ కార్తీక కోటి దీపోత్సవానికి అనేక సంవత్సరాలు విచ్చేసి దీనికోసమే ప్రత్యేకంగా విచ్చేసి అనుగ్రహించినారు. దానన్నీ గుర్తులో పెట్టుకునే మన చౌదరి గారు, ఈ నరేంద్ర చౌదరి గారి ప్రత్యేక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మేము వచ్చినాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినాము. ఉత్తరోత్తరం ఈ తెలంగాణ ప్రజలు, మన ఆంధ్రదేశ ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. డిసెంబర్ 16వ తారీఖు మన శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన రోజు 300 స్కూల్ కన్నా 400 స్కూల్లో మహాభారతం తెలుగులో ఏదైతే ఉన్నదో వీటి పద్యాలు, భాగవత పద్యాల్ని వ్యాస భారతం అని ఒక ప్రోగ్రాం కింద సెకండ్రాబాద్లో 1967, 68, 69లో స్వామివారు వచ్చిన సందర్భంగా వ్యాస భారతం అని ప్రోగ్రాం చేశారు. మాతృభాష, మాతృభక్తి అలా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కలుసుకుని అమ్మవారి దగ్గరతో ఇంకా ఉత్తరోత్తరం అందరూ ధర్మంలో నిలబడి ధర్మో రక్షిత అని ధర్మాన్ని మనం పాటిస్తూ తద్వారా అందరికీ ఆర్థికమైన, ఆధ్యాత్మికమైన శక్తి కలగాలి, ఆరోగ్యమైన శక్తి కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. హర హర నమ పార్వతీ పతయే. హర హర శంకర జయ జయ శంకర. 2 పటాలని వీడి తిరిగించు. ఇలా అన్న స్వామికి తులసి చెట్టుకి ఇలాగే అంటారు. ఇక తులసి అంటే ఏముంటుంది, తులసిలో ఎగిస్తారు అంతే. తులసిలో ఎగిస్తారు. అది ఎప్పుడు తులసి ప్రాణమో పడేసారా? గంట కొట్టండి, గంట. ఎక్కడ పెడతారు? అది ఎక్కడ పెట్టండి, ఎక్కడ పెట్టారు? తులసి పాడేది అది కుంట్లో పెట్టండి. ఏం చేస్తారు? ఎక్కడ పెట్టారు? ఇప్పటికే ఇస్తారా? సరిపోయింది అంత పక్క ఆహ్వానిస్తున్నాం. నేను మళ్ళీ పంపిస్తా, సెకండ్ పంపించాను కదా నువ్వు దీని గురించి. ఇంత అంటే మంచిగా వస్తుంది కలుషాలు. ఇది ఏం చేస్తారంటే ఒకరోజు చెయ్యకపోయినా దీపారాధన తీసి ఇచ్చి పెట్టేసి కవర్ చేసినట్టు అన్నమాట. ప్రతిదానికి షార్ట్ కట్స్. అక్కడ ఎందుకు ఉల్లబోసి ఇక్కడ పని చేస్తున్నాడు? ఉల్లబోసి ఇక్కడ పని చేసి ఎవరు నీళ్ళు కొబ్బరికాయలు ఏంటి 30 అంటే 40 అంటే ఇస్తారు, రకరకాలు చెప్తున్నారు. కుళ్ళిపోయిందేమో. లేదు తప్పలేదు చెప్తారు. దేవుడు సరిగ్గా చెప్పాడు, కుళ్ళిపోయిన బాధపడి చెప్పాడు. మనమేం చేయలేం. రేట్లు రకరకాల రేట్లు చెప్తున్నారు. అంత ముందు చక్కగా ఒక్కటే ఉండేది, రేట్లు ఉంటే మహా అయితే. లేదు కుళ్ళిపోయిన మన పిల్లలు పనిలేదట. ఇవన్నీ మన చాట కట్టలేదు. ఒకసారి ఎంత మంచిగా కట్టుకుందా? ఆరతి ఆరతి ఉందండి. అడిగిస్తాను అయితే జరిగిస్తాను. ఇక్కడ నాకు కూడా జరిగిస్తాను. మళ్ళీ నాకు జరిగిపోతుంది. అట్టే వస్తాను అట్లా రానికి అటు వెళ్ళిపో అటు వెళ్ళిపో. నెక్స్ట్ వస్తే అటు వెళ్ళిపోండి. చాలా జాగ్రత్తగా ఉంటుంది అక్కడ. ముందు రోజు కడిగించాలి, పరమేశ్వరం నీళ్ళు పోయించాలి. అది చేసుకో చేసే కొద్దీ ఉంటుంది కదా పండు.
కొంచెం కొట్టు. అక్కడ తీసుకున్నారు ఇప్పుడు అని